హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పప్పుచారు పెడుతున్నానండి. పప్పుచారు పెట్టి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ పప్పుచారు పెట్టే ప్రాసెస్లో భాగంగా ఇదిగోండి పప్పు 2 సార్లు కడిగేసుకుని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ పప్పు ఉడికిన తర్వాత ఇందులో ఏవేసి మనం మళ్ళీ చారు పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను. పప్పు అండి 2 సార్లు కడిగేసుకున్నాను. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి చక్కగా పప్పుచారండి, అంటే మన పల్లెటూరి స్టైల్లో పప్పుచారు కాస్తున్నాను. మీరు కూడా చూసేయండి. మరి మీలో ఎంతమందికి అండి ఇష్టం పప్పుచారు అంటే? పప్పుచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారులేండి. చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. అందులో కూడా మరి మీకు ఇష్టమైతే మీరు కూడా వచ్చి చూడండి చక్కగా. ఎందుకండి నేను కుక్కర్లో పెడుతున్నాను. పప్పు చక్కగా ఉడకాలి కదా, కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్ అండి ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత కట్టేస్తాను. చిన్న కుక్కర్ అండి ఇది. పప్పు ఉడికేలోపండి నేను చింతపండు నానబెట్టేసుకున్నాను. ఈలోపు నేను ఒక ములక్కాయ, టమాటాలు, ఉల్లిపాయ కోసుకుని తెచ్చుకుంటానండి. ఇదిగోండి ములక్కాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, మరి కరివేపాకు ఇవన్నీ కోసుకుని తెచ్చుకున్నాను. అందులో వేసుకోవటాను. ఇంకా పప్పు ఉడకలేదండి, ఉడికినాక చూపిస్తాను. పప్పు ఉడికిపోయిందండి. ఇందులో ఏమేమి వేయాలో వేసి చూపిస్తాను. పప్పుని చక్కగా ఇలా మెదుపుకోవాలండి. మెదిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఏమేమి వేయాలో వేసి చూపిస్తాను. ఇదిగోండి పప్పు మెదిపేసుకున్నాను కదా. ఇదిగో ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మరి కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇవన్నీ వేసుకుని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగిస్తానమాట. ఇచ్చానా? ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ చూపిస్తాను, ఆగండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో పసుపు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికేలోపు నేను చింతపండు రసం తీసుకుని వస్తానండి. రసం తీసుకుని వచ్చి ఇందులో పోసి పప్పుచారు చక్కగా మరగబెడతాను, మీకు చూపిస్తాను. నేను ఇందులో వేసుకున్న ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయండి. చూసారా? ఇదిగో ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు నేను పులుసు పోసేసుకుంటాను. చింతపండు పులుసు అండి పోసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఇలా తిప్పుకుంటాను అనమాట. ఇందులో కంటే కారం వేయను నేను. కారం ఎందుకు ఏంటంటే కారం వేస్తే పచ్చికంపు కొట్టుద్ది. పప్పుచారు అండి చక్కగా మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, కరివేపాకు వేసుకున్నాం కదా, ఇంకా కారం వేయకుండా ఉంటే చాలా టేస్ట్గా పచ్చికంపు కొట్టకుండా ఉంటుంది అనమాట. అందుకని కారం వేయనండి. నేను పచ్చిమిరకాయలతో సరిపెట్టేసుకుంటాను. మీకు ఒకవేళ మంట ఎక్కువగా తినేవాళ్ళు పప్పుచారులో మంట ఎక్కువ ఏం తింటారండి. పప్పుచారుకి చక్కగా దానికి కాంబినేషన్ ఉప్పు చేప ఏదైనా వేయించుకుని తినేదానికి దానిలో ఇంకా మంట అవసరం లేదు. మంట ఎందుకు? పచ్చిమిరకాయలు వేసారుగా, చాలండి. వాటితో సరిపెట్టేసుకుని ఉప్పు చేప వేయించుకోండి, సరేనా? అది ఇప్పుడు ఏంటంటే నేను ఇది తిప్పుతాను అనమాట కొంచెం. అసలు ముక్తసరిగా నేను చెప్పొచ్చే మాట ఏంటంటే పప్పుచారులోనండి పచ్చిమిరకాయలు వేసి కారం వేయకోకుండా సరిపెట్టేసుకోవాలి. అప్పుడు చాలా గుమగుమ, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. కారం వేస్తే పచ్చికంపు కొడుతుంది అనమాట. ఆ మాట చెప్తున్నాను. దానికి చాలామంది కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఉప్పు చేప వేయించుకోండి, లేదంటే వడియాలు వేయించుకోండి, ఎట్లా రకరకాల ఊరమిరగాయలు ఉంటే వేయించుకోండి, రకరకాలుగా తినండి. అంతేగాని పప్పుచారులోనే ఓకే అంతంత కారం పోసేసుకుని తినాలని రూల్ ఏం లేదుగా. చక్కగా పప్పుచారు పెట్టుకుని మన దేశవాడి పల్లెటూరు పద్ధతిలో కాసుకుని తాగండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో ముక్కలన్నీ వేసిన తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత ఏం చేశానంటే చింతపండుని పిసికి రసం పోసాను. ఇప్పుడు ఇందులో కారం వేయకుండా ఉప్పు వేస్తాను. ఉప్పు ఎప్పుడంటే కొంచెం మరగాలి. మరిగిన తర్వాత ఉప్పు వేసి తాలింపు చేసేటప్పుడు మళ్ళీ మీకు ఇట్లా తాలింపు చేసుకోండి ఫ్రెండ్స్ అని చూపిస్తానమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పప్పుచారు. ఇంకా కాగలేదండి, కాగాలి. కలర్ఫుల్గా బాగుందంటే ఇదిగోండి చూడండి, ఇట్లా అన్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను, గల్లులు ఉప్పు వేస్తున్నాను. వేసాను కదా, ఉప్పు వేయటం కూడా మీరు చూసేసారుగా. మరి ఇదిగోండి పప్పుచారు చక్కగా మరుగుతున్నాయి. మా అమ్మ అనేవాళ్ళండి, మా అమ్మగారు అనేవాళ్ళు అన్నీ ఎత్తే అక్కి లేకపోతే సుక్కి అనేవాళ్ళు. అంటే వాళ్ళకి శాస్త్రాలు వెనకటాళ్ళు కదండి వాళ్ళు, అలా శాస్త్రాలు అనమాట. అయితే ఏంటంటే అన్నీ చేశాను కదా, ఇది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని మీ ఇంట్లో పప్పుచారు పెట్టుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పప్పుచారు పోసుకుని మీకు నచ్చితే ఉప్పు చేప లేదా వడియాలు, ఊరమిరగాయలు, అప్పడాలు మన ఇష్టం, ఆమ్లెట్ ఎయ్యి కావాలంటే అయ్యి వేసుకోవటమే.
నన్నండి ఒక అమ్మాయో అబ్బాయో నాకు తెలియదు, అమ్మాయి అడుగుతారులేండి, ఎందుకంటే నేను అమ్మాయినేగా. అమ్మాయి మీరు కనిపించవచ్చు కదా, కనిపించి వంటలు చేయండి ఆంటీ గారు అని అడుగుతున్నారు. నాకు సిగ్గమ్మ, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను నేను కనిపించను అంటే. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను కనిపించను, నాకు సిగ్గు ఎక్కువ, వేరే ఏమీ లేదు. ఇంకా ఆంటీ గారికి సిగ్గే, ఇంకా వేరే ఏముంటాయి, వేరే ఏమి ఉండవు. కాకపోతే కొంచెం బిడి పడతాను అంతే, అందుకని కనిపించట్లేదు. మీరు వేరేగా ఏమీ అపార్థం చేసుకోవద్దమ్మా, నేను కొంచెం బిడి పడతాను అంతే. ములక్కాయ పప్పుచారు చక్కగా మరిగిపోయినాయండి. ఇదిగో ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఇదిగండి ములక్కాయ పప్పుచారు చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు తాలింపు చేసుకుందామండి. తాలింపుకి ఏమేమి కావాలో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మరి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకున్నానండి, నూనె వేసాను. అదిగో ఎల్లుల్లిపాయ కొంచెం శాఖ పెంచానండి, మరి లేట్ అయిపోయేటట్టుంది వ్యవహారం, అందుకే ఎల్లుల్లిపాయ వేసాను కదా. ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత నెక్స్ట్ ఆవాలు సాయిపప్పు వేస్తానండి. ఇగండి ఆవాలు సాయిపప్పు, అవి కూడా వేగిన తర్వాత చూపిస్తా. ఆవాలు చిట్టపట్టమంటున్నాయండి. కరివేపాకు కింద చారులోని పప్పుచారులో వేసేసాను కదా, ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేదంటే మీకు ఎక్కువగా కరివేపాకు తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే వేసుకోండి, దానికి ఏమో పెద్ద అభ్యంతరం ఏమి లేదు. ఇదిగండి చారునండి చక్కగా తాలింపు చేసుకున్నాను కదా నేను పప్పుచారుని. ఇవ్వండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పప్పుచారు పెట్టాను కదండి. ఇవిగండి చక్కగా నేను తాలింపు చేసుకున్నా, ఇందులో కారం వేయలేదు. నేను ఆల్మోస్ట్ పచ్చిమిరకాయలతో సరిపెట్టేసుకున్నా, చూసారా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చక్కగా పప్పుచారు పెట్టి మీ అందరికీ చూపించానండి. అయితే ఈరోజు ఈ పప్పుచారుతో నేను వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తాను. ఈరోజు నా పప్పుచారు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి, లేదంటే మీ ఇంట్లో కూడా మీరు ఈ పప్పుచారు పెట్టుకుని పోసుకుని తిన్న తర్వాత చక్కగా ఉప్పుచాపు ఏదో ఇందాక నేను చెప్పిన అన్ని వేయించుకుని తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తున్నానండి. ఇంకా అంతవరకు బాయ్ అండి, బాయ్.